ఆ సాధారణంగా మనం చర్మం అనగానే ఆమ్, కేవలం మన శరీరాన్ని కప్పి ఉంచి ఒక పైపొర మాత్రమే అని అనుకుంటాం గదా. అంటే బాహ్య ప్రపంచం నుంచి మనల్ని రక్షించే ఒక డెడ్ లేయర్ అని భావిస్తుంటాం. అవును, చాలా మంది అలాగే అనుకుంటారు. ఒక ఎముక విరిగితే ఎక్స్రేలో స్పష్టంగా కనిపిస్తుంది, పరిష్కారం కూడా వెంటనే దొరుకుతుంది. కానీ ఈనాటి మన లోతైన విశ్లేషణ కోసం మనం పరిశీలిస్తున్న ఈ డెర్మటాలజీ పత్రాలు, పరిశోధన ఆధారాలు చూశాక నాకైతే ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఖచ్చితంగా, ఎందుకంటే చర్మం అనేది ఏమాత్రం నిశ్శబ్దంగా ఉండే అవయవం కాదు. నిజమే. ఇదొక అంటే జన్యువులు, హార్మోన్లు, అలాగే మన రోగ నిరోధక వ్యవస్థల మధ్య నిరంతరం అలుపెరగకుండా సాగే ఒక సంక్లిష్టమైన యుద్ధ భూమి అని అర్థమైంది. అవును, అదొక చాలా యాక్టివ్గా ఉండే డైనామిక్ సిస్టమ్. ఈ ఆధారాలను లోతుగా చదివినప్పుడు నాకైతే చర్మం యొక్క నిర్మాణాన్ని ఒక పెద్ద ప్లంబింగ్ సిస్టమ్గా ఊహించుకోవడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. అంటే ఒక సంక్లిష్టమైన పైపుల వ్యవస్థలాగా. ఆ ప్లంబింగ్ ఉదాహరణ చర్మ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి నిజంగా ఒక అద్భుతమైన స్టార్టింగ్ పాయింట్. ఆ పైపుల్లో ద్రవాలు సక్రమంగా ప్రవహించినంతకాలం అంతా ప్రశాంతంగానే ఉంటుంది కదా. అవును, మన చర్మంలో ఆ పైపులలాంటి నిర్మాణాలను పిలోసెబేషియస్ ఫొలికిల్స్ అని అంటారు. ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. అంటే ఇవి కేవలం వెంట్రుకల బయటకొచ్చే రంధ్రాలు మాత్రమే కాదా? కాదండి, వాటి అడుగున సెబం అనే సహజమైన నూనెను ఉత్పత్తి చేసే గ్రంథులు కూడా అనుసంధానమై ఉంటాయి. ఈ నూనె చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుందన్నమాట. ఓహో, అర్థమైంది. మరి ఈ పైపులెప్పుడు బ్లాక్ అవుతాయి? ఏంటంటే, ఎప్పుడైతే శరీరంలో ఆండ్రోజన్ అనే హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయో ఆ నూనె ఉత్పత్తి కర్మాగారాలు నియంత్రణ కోల్పోతాయి. అంటే విపరీతంగా సెబంను ఉత్పత్తి చేస్తాయి. అంటే అవసరానికి మించి నూనె బయటకొచ్చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. సరిగ్గా అదే సమయంలో చర్మంలో హైపర్ కెరాటినైజేషన్ అనే మరొక ప్రక్రియ కూడా జరుగుతుంది. ఆ హైపర్ కెరాటినైజేషన్ అంటే? అంటే మామూలుగా అయితే చనిపోయిన చర్మకణాలు రాలిపోవాలి కదా, కానీ అవి రాలిపోకుండా ఒకదానికొకటి అతుక్కుపోయి ఆ పైపుల మార్గాన్ని పూర్తిగా మూసేస్తాయి. ఒక్క నిమిషం. అంటే ఒకవైపు నుంచి నూనె విపరీతంగా వస్తుంది, మరోవైపు వెళ్లడానికి దారి పూర్తిగా మూసుకుపోయింది. అవును, ఒకటే పైపులో రెండు వైపులా సమస్య. ఆ చిన్న పైపు లోపల విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుందన్నమాట అప్పుడు. మరి ఇక్కడితో ఈ సమస్య ఆగిపోతుందా, లేదా దీనివల్ల ఇంకేమైనా జరుగుతుందా? ఇక్కడే అసలైన జీవశాస్త్రపరమైన పోరాటం మొదలవుతుంది. ఆ మూసుకుపోయిన రంధ్రాలలో పేరుకుపోయిన సెబం ఉంది కదా, అది బ్యాక్టీరియాకు ఒక అద్భుతమైన విందు భోజనం లాంటిది. ఓహో, అంటే బ్యాక్టీరియా అక్కడికి చేరుకుంటుందా? అవునండి, మన చర్మంపై సహజంగా ఉండే క్యూటిబాక్టీరియం యాక్నెస్ అనే బ్యాక్టీరియా ఆ నూనెను ఆహారంగా తీసుకుని విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఆ ఈ బ్యాక్టీరియా పెరిగిపోవడానికి మన శరీరం ఊరుకుంటుందా మరి? లేదు కదా, ఒక మూసియున్న ప్రదేశంలో ఈ బ్యాక్టీరియా అసాధారణంగా పెరిగిపోవడాన్ని మన రోగనిరోధక వ్యవస్థ పసిగడుతుంది. వెంటనే తన సైన్యాన్ని ఆ ప్రాంతానికి పంపుతుంది. అంటే ఇమ్యూన్ సెల్స్ అక్కడికి వెళ్లి దాడి చేస్తాయన్నమాట. ఖచ్చితంగా. ఆ రోగనిరోధక కణాలు మరియు బ్యాక్టీరియా మధ్య జరిగే భీకరమైన పోరాటం వల్లనే చర్మంపై ఎర్రటి పొక్కులు, చీముతో నిండిన మొటిమలు ఏర్పడతాయి. దీనినే మనం వైద్య పరిభాషలో యాక్నే వల్గారిస్ అంటాము. అంటే మనం చూసే సింపుల్ మొటిమ వెనుక ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందన్నమాట. ఒక నిమిషం, ఇక్కడ నాకొక చిన్న డౌట్ వస్తోంది. చెప్పండి. ఈ పరిశోధనా పత్రాల్లో క్రీడాకారులు వాడే స్టెరాయిడ్స్ వల్ల కూడా ఈ యాక్నే వస్తుందని రాసింది. కానీ వాపును, నొప్పిని తగ్గించడానికి మనం తరచుగా స్టెరాయిడ్ వాడతాం కదా. అవును, అది నిజమే. మరి అవే స్టెరాయిడ్స్ ఇలా మొటిమలను, వాపును ఎలా సృష్టిస్తున్నాయి? ఇది కొంచెం కాంట్రాడిక్టరీగా, విరుద్ధంగా అనిపించడం లేదా? ఇది చాలా లోతైన విశ్లేషణ అవసరమైన ప్రశ్న. ఇక్కడే మనం రెండు వేర్వేరు రకాల స్టెరాయిడ్స్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. అంటే స్టెరాయిడ్స్లో కూడా రకాలున్నాయా? అవును, క్రీడాకారులు కండరాల వృద్ధి కోసం వాడేవి ఆండ్రోజెనిక్ లేదా యానబాలిక్ స్టెరాయిడ్స్. ఇవి మన శరీరంలోని టెస్టోస్టిరాన్ లాగా పనిచేస్తాయి. ఇవి వాపును తగ్గించవు. ఓహో, మరివి ఏం చేస్తాయి చర్మం మీద? ఇవి ఆండ్రోజన్ రిసెప్టర్లను ప్రేరేపించి చర్మంలోని నూనె గ్రంథులను ఓవర్ డ్రైవ్లోకి నెట్టేస్తాయి. దానివల్ల సెబం ఉత్పత్తి ఆకాశాన్నంటి మళ్లీ యాక్నే వస్తోంది. అర్థమైంది.
మరి మనం మందులుగా వాడేవి? మనం వైద్యపరంగా వాపును తగ్గించడానికి వాడేవి కార్టికోస్టెరాయిడ్స్. ఇవి రోగనిరోధక వ్యవస్థను శాంతపరుస్తాయి. కాబట్టి రెండూ స్టెరాయిడ్స్ అయినా వాటి పనితీరు, లక్ష్యం పూర్తిగా వేరు. ఇప్పుడు స్పష్టతొచ్చింది. ఇదే ఆండ్రోజన్ హార్మోన్లు జుట్టు రాలడానికి కూడా ప్రధాన కారణమని పత్రాలు వివరిస్తున్నాయి గదా? అవునండి, చాలా పెద్ద కారణం. పురుషులు మరియు స్త్రీలలో వచ్చే ఆండ్రోజెనిక్ అలోపేషియా అనేది దీనివల్లే వస్తుందని చదివాను. ఒకే హార్మోన్ ముఖం మీద శబంను పెంచుతూ, మొటిమలకు కారణమవుతూ, తలమీద జుట్టును ఎలా రాలగొడుతుంది? ఈ ప్రక్రియ వెనుక ఒక చాలా ఆసక్తికరమైన మెకానిజం ఉంది. ఏంటంటే, మన శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ నేరుగా జుట్టును రాలగొట్టదు. అవునా? మరి జుట్టెందుకు రాలుతుంది? తలపై ఉండే హెయిర్ ఫాలికల్స్ దగ్గర ఒక ఎంజైమ్ ఉంటుంది. దాని పేరు 5-ఆల్ఫా రిడక్టేజ్. ఈ ఎంజైమ్ టెస్టోస్టిరాన్ను మరింత శక్తివంతమైన డైహైడ్రోటెస్టోస్టిరాన్ అంటే డీహెచ్టీగా మారుస్తుంది. ఓహో, ఆ డీహెచ్డీ వల్ల సమస్య వస్తుందన్నమాట. అవును. ఈ డీహెచ్టీ తలపై ఉన్న కేశ సంబంధిత ఫొలికల్స్పై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆ ఫొలికల్స్ యొక్క జీవితకాలాన్ని తగ్గించి వాటిని రోజురోజుకు సన్నగా, బలహీనంగా మార్చేస్తుంది. అంటే వెంట్రుకలు సన్నబడిపోతాయి. ఖచ్చితంగా. దీనినే మినియేచరైజేషన్ అంటారు. అందుకే జుట్టు రాలడాన్ని అరికట్టే వైద్య చికిత్సలలో ప్రధానంగా 5-ఆల్ఫా రిడక్టేజ్ ఇన్హిబిటర్స్ అనే మందులను వాడుతుంటారు. అంటే ఆ ఎంజైమ్ పనిచేయకుండా అడ్డుకుంటాయన్నమాట. అవును. ఇవి టెస్టోస్టిరాన్ డీహెచ్టీగా మారే ఆ రసాయన ప్రక్రియను అడ్డుకొని మన ఫాలికల్స్ను కాపాడతాయి. అద్భుతం. ఈ పైపులు బ్లాక్ అవ్వడం అనే ఉదాహరణలోనే మరొక తీవ్రమైన పరిస్థితి కూడా ఉంది కదా. ఒకవేళ ఫాలికల్స్ పూర్తిగా మూసుకుపోయి లోపల పేరుకుపోయిన ఒత్తిడి తట్టుకోలేక పగిలిపోతే ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. నిజమే. దీన్నే హైడ్రాడినిటిస్ సప్యురేటివా అంటారు. ఇది డర్మటాలజీలో అత్యంత బాధాకరమైన సమస్యలలో ఒకటి. ఇది సాధారణ మొటిమల కన్నా ఎలా భిన్నంగా ఉంటుంది? సాధారణ మొటిమలలో వాపు కేవలం పైపొరకే పరిమితమవుతుంది. కానీ ఈ హైడ్రాడినిటిస్ సప్యురేటివాలో ఆ చర్మం లోపల లోతుగా ఉన్న ఫాలికల్స్ బ్లాక్ అయ్యి పగిలిపోతాయి. లోపలే పగిలిపోతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది కదా? అవును. దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ చర్మం అడుగుభాగంలో అంతటా వ్యాపించి పెద్ద పెద్ద చీము గడ్డలోస్తాయి. అంతేకాదు, ఒకదానితో ఒకటి కలుసుకునే సొరంగంలాంటి మార్గాలు అంటే సైనస్ ట్రాక్స్ ఏర్పడతాయి. అయ్యో, వినడానికే చాలా బాధాకరంగా ఉంది. అవును. ఇది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన సమస్య కాదు. రోగి జీవిత నాణ్యతను తీవ్రంగా దెబ్బతీసే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి. ఈ పైపుల వ్యవస్థ గురించి వింటుంటే చర్మం ఎంత సంక్లిష్టమైనదో బాగా అర్థమవుతోంది. సరే, ఇప్పుడు మన దృష్టిని ఆ ఇల్లు నిర్మించిన గోడవైపు మళ్ళిద్దాం. తప్పకుండా. చర్మాన్ని ఒక పటిష్టమైన రక్షణ గోడగా, అందులోని కణాలను ఇటుకలుగా ఊహించుకుందాం. ఒక ఇటుకల గోడను దృఢంగా ఉంచడానికి సిమెంట్ ఎంత అవసరమో, మన చర్మకణాలను కలిపి ఉంచడానికి కూడా ఏదో అవసరం కదా? అవును, ఖచ్చితంగా అవసరం. ఒకవేళ ఆ నిర్మాణంలోనే జన్యుపరమైన లోపాలుంటే పరిస్థితి ఏమిటి? ఆ ఇటుకలను కలిపి ఉంచే సిమెంట్ లేదా మోటార్ లాగా పనిచేసే అత్యంత కీలకమైన ప్రోటీన్ ఒకటుంది. దాని పేరు ఫిలాగ్రీన్. ఫిలాగ్రిన్ ఇదేం చేస్తుంది? ఇది చర్మం యొక్క పైపొరను పటిష్టంగా ఉంచి లోపలి నీరు బయటకు పోకుండా, బయటి క్రిములు లోపలికి రాకుండా ఒక అద్భుతమైన బారియర్ను సృష్టిస్తుంది. కాని జన్యుపరమైన ఉత్పరివర్తనాల వల్ల కొంతమందిలో ఈ ఫిలాగ్రిన్ ప్రోటీన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. అంటే వాళ్లలో ఆ రక్షణ గోడ బీటలు వారుతుందన్నమాట. ఖచ్చితంగా. దీనికి అత్యుత్తమ ఉదాహరణ ఇక్తియోసిస్ వల్గారిస్. ఈ వ్యాధిలో చర్మం పాత కణాలను వదిలించుకోలేక అవి ఒకదానిపై ఒకటి పేరుకుపోయి చర్మం విపరీతంగా పొడిబారి చేప పొలుసుల్లా మారుతుంది. ఓహో, దీన్ని చదువుతున్నప్పుడు నాకు ఎంతో కాలంగా ఉన్న ఒక పెద్ద సందేహం తీరింది. పిల్లల్లో తరచుగా కనిపించే అటోపిక్ డెర్మటైటిస్ లేదా ఎగ్జిమా గురించి కూడా దీనికి సంబంధం ఉందని అర్థమైంది. అవును, చాలా దగ్గరి సంబంధం ఉంది. అంటే ఈ ఫిలాగ్రిన్ లోపం వల్లే చర్మం ఎర్రబడి విపరీతమైన దురదొస్తుందన్నమాట. కాని ఈ పత్రాల్లో నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచిన అంశం మరొకటుంది. అదేంతో నేనూహించగలను, చెప్పండి. ఒక చర్మ సమస్య ఆస్తమాకు ఎలా దారితీస్తుంది? అసలు ఈ రెండింటికి సంబంధమేమిటి?
చర్మంలో వచ్చిన పగులు ఊపిరితిత్తులను ఎలా దెబ్బతీస్తుంది? ఇక్కడే జీవశాస్త్రం ఒక అద్భుతమైన కాస్త భయపెట్టే కథను చెప్తుంది. దీన్ని వైద్య పరిభాషలో అటోపిక్ మార్చ్ అంటారు. అటోపిక్ మార్చ్ అంటే ఒకదాని తర్వాత ఒకటొస్తాయా? అవును. ఎప్పుడైతే ఫిలాగ్రన్ లోపం వల్ల చర్మమనే రక్షణ గోడ పల్చబడుతుందో అప్పుడు పర్యావరణంలో ఉండే చిన్న చిన్న ప్రోటీన్లు, దుమ్ము లేదా ఆహారపు అలెర్జీ కారకాలు అంటే ఉదాహరణకు పల్లీలు లేదా పాలుకి సంబంధించిన ప్రోటీన్లు అనుకోండి, ఆ అవి ఏమవుతాయి? అవి ఆ పగుళ్ల గుండా చర్మం లోపలికి సులభంగా ప్రవేశిస్తాయి. చర్మం కింద నిరంతరం కాపలా కాసే డెండ్రైటిక్ కణాలు వీటిని పట్టుకుని శత్రువులుగా భావిస్తాయి. అంటే అక్కడే ఫైట్ మొదలవుతుందా? లేదు, ఆ సమాచారాన్ని లింఫ్ నోడ్స్కు చేరవేస్తాయి. అప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ అత్యుత్సాహం ప్రదర్శించి ఆ ఎలర్జీ కారకాలకు వ్యతిరేకంగా ఐజీఈ అనే యాంటీబాడీలను విపరీతంగా ఉత్పత్తి చేస్తుంది. ఒక్క నిమిషం. అంటే చర్మం మీద జరిగిన ఒక చిన్న చొరబాటుకు శరీరం మొత్తం యుద్ధానికి సిద్ధమవుతుందన్నమాట. ఆ తర్వాత ఆ యాంటీబాడీలేమవుతాయి? ఈ ఐజీఈ యాంటీబాడీలు రక్తంలో కలిసిపోయి శరీరమంతటా ప్రయాణించి ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ మార్గాల్లో ఉండే మాస్ట్ కణాల మీద స్థిరపడతాయి. అవి అక్కడ మాటువేసి ఉంటాయి. ఓ, అంటే ఊపిరితిత్తులలో దాక్కుంటాయా? అవును. భవిష్యత్తులో అదే వ్యక్తి ఆ అలర్జీ కారకాన్ని పీల్చినా లేదా తిన్నా ఊపిరితిత్తుల్లో ఉన్న ఆ కణాలు వెంటనే పగిలిపోయి హిస్టామిన్ను విడుదల చేస్తాయి. దానివల్లే ఆస్తమా వస్తుందా? ఖచ్చితంగా. దీనివల్ల శ్వాసనాళాలు కుంచుకుపోయి ఆస్తమా వస్తుంది. చూశారా, ఆ చర్మంలో మొదలైన ఒక చిన్న పగులు రోగనిరోధక వ్యవస్థ ద్వారా ప్రయాణించి ఊపిరితిత్తులను ఎలా సెన్సిటైజ్ చేసిందో. అద్భుతమండి. మన అవయవాలు విడిగా కాకుండా ఒకదానితో ఒకటి ఎంత సంక్లిష్టంగా మాట్లాడుకుంటాయో ఇది నిరూపిస్తోంది. మరి ఈ ఎగ్జిమా వాపును దురదను తగ్గించడానికి వాడే కార్టికోస్టెరాయిడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అవును, చాలామంది ఆయింట్మెంట్లు వాడుతుంటారు కదా. ఇవి చాలా బాగా పనిచేస్తాయి, కానీ వీటితో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని పత్రాలు హెచ్చరిస్తున్నాయి. నిజమే. కార్టికోస్టెరాయిడ్స్ వాపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అవి ఆ రోగనిరోధక కణాల చర్యలను నిలిపివేస్తాయి. కాని ఇక్కడే ఒక సవాలుంది. ఏంటది? అవి వాపును తగ్గించడంతో పాటు చర్మ కణాల విభజనను అలాగే కొల్లాజన్ ఉత్పత్తిని కూడా అడ్డుకుంటాయి. హోహో, అంటే చర్మం తనను తాను రిపేర్ చేసుకోలేదా? అవును. కాబట్టి వీటిని దీర్ఘకాలం పాటు, ముఖ్యంగా చర్మం పలచగా ఉండే ముఖంలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా వాడితే చర్మం కణజాలాన్ని కోల్పోయి మరింత పల్చబడటం మొదలవుతుంది. అంటే స్కిన్ పల్చబడిపోతుందన్నమాట. అవును. దీన్నే క్యూటేనియస్ అట్రోఫీ అంటారు. చర్మం ఎంత పలచగా మారుతుందంటే కింద ఉన్న రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తాయి మరియు చిన్న దెబ్బకే చర్మం చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. రక్షించాల్సిన మందే అతిగా వాడితే రక్షణ కవచాన్ని కరిగించేస్తుందన్నమాట. గోడకు పగుళ్లు రావడం అర్థమైంది, కాని ఒకవేళ ఆ గోడలోని ఇటుకలను కలిపి ఉంచే ఆ సిమెంట్ పైనే మన సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తే ఏమవుతుంది? ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. బయటి శత్రువుల కోసం కాపాలా ఉండాల్సిన సైన్యం తమ సొంత కోటను కూల్చడం మొదలుపెడితే ఫిగస్ వల్గారిస్. ఇందులో అసలు ఏం జరుగుతుంది? మన చర్మ కణాలను అంటే కెరాటినోసైట్స్ను ఒకదానితో ఒకటి దృఢంగా అతుక్కునేలా చేసే అతి ముఖ్యమైన వంతెనలలాంటి ప్రోటీన్లున్నాయి. వాటిని డెస్మోజోమ్స్ అంటారు, లేదా వాటిలో ఉండే ఒక ముఖ్యమైన భాగాన్ని డెస్మోగ్లీన్స్ అంటారు. అవి కణాలను కలిపి ఉంచుతాయి. అవును. కాని మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున వీటిని శత్రువులుగా భావించి వాటిని కరిగించే యాంటీబాడీలను తయారుచేస్తుంది. అంటే కణాల మధ్య ఉండే ఆ జిగురు కరిగిపోతుందన్నమాట. అప్పుడు చర్మమేమవుతుంది? ఆ జిగురు కరిగిపోగానే చర్మ కణాలు ఒకదానికొకటి విడిపోయి ఆ చర్మం పొరల మధ్య ద్రవం చేరి పెద్ద పెద్ద నీటి బొబ్బలు ఏర్పడతాయి. ఈ కణాలు విడిపోయే ప్రక్రియను అకాంథోలీసిస్ అంటారు. ఈ బొబ్బలెలా ఉంటాయి? ఇవి ఎంత సున్నితంగా ఉంటాయంటే కొద్దిగా వేలితో ఒత్తిడి చేసినా పగిలిపోయి చర్మం పైపొర ఊడివస్తుంది. ఇది సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే ప్రాణాపాయ స్థితికి కూడా దారితీయవచ్చు. బాబోయ్, చాలా సీరియస్ సమస్యే. ఈ పత్రాల్లోనే వయసు పైబడిన వారిలో వచ్చే మరొక ఆటో ఇమ్యూన్ సమస్య బుల్లస్ పెంఫిగోయిడ్ గురించి కూడా వివరించారు. అవును, అది కూడా బొబ్బలకు సంబంధించిందే. దానికి ఈ పెంఫిగస్ వల్గారిస్కి ప్రధాన తేడా ఏమిటి?
అందులో వచ్చే బొబ్బలు చాలా గట్టిగా ఉంటాయని, సులభంగా పగలవని చదివాను. అలా ఎందుకు జరుగుతుంది? ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ప్రధానంగా ఆ దాడి జరిగే ప్రదేశంలో ఉంది. పెంఫిగస్లో దాడి పైపొరలోని కణాల మధ్య జరిగితే, బుల్లస్ పెంఫిగాయిడ్లో దాడి కణాల పునాది అయిన హెమిడెస్మోజోమ్స్పై జరుగుతుంది. అంటే బేస్మెంట్ని అటాక్ చేస్తాయన్నమాట. ఖచ్చితంగా. ఇవి చర్మం పైపొరకు అంటే ఎపిడర్మిస్కు, కింద ఉన్న డర్మిస్కు మధ్య పునాది లాంటివి. ఈ పునాది దెబ్బతినడం వల్ల పైపొర మొత్తం ఒక షీట్లాగా విడిపోయి దాని కింద ద్రవం చేరుతుంది. ఓహో, పైపొర మొత్తం లేచిపోతుంది కాబట్టి అవి గట్టిగా ఉంటాయా? అవును, పైపొర మొత్తం ఒకేసారి పైకి లేవడం వల్ల ఆ బొబ్బలు చాలా గట్టిగా ఉండి త్వరగా పగలవు. వీటినే టెన్స్ బ్లిస్టర్స్ అంటారు. ఒక సైంటిఫిక్ ఆర్కిటెక్చర్ ఎలా కూలిపోతుందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కాని ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన మరో విషయం ఉంది. అచ్చం మన రోగనిరోధక వ్యవస్థలాగే ఒక బ్యాక్టీరియా కూడా ఇలాగే మోసం చేస్తుందని చదివాను. అవును, మీరు చెప్పేది బుల్లస్ ఇంపెటిగో గురించి. అది నేరుగా కణాలపై దాడి చేయకుండా ఒక అద్భుతమైన వ్యూహం పన్నుతుందట గదా? నిజమే. ఆ బ్యాక్టీరియా పేరు స్టెఫిలోకాకస్ ఆరియస్. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఒక తెలివైన హంతకుడిలాగా పనిచేస్తుంది. అది నేరుగా కణాల్ని తినేయదు. మరేం చేస్తుంది? దానికి బదులుగా అది ఎక్స్ఫోలియేటివ్ టాక్సిన్ ఏ అనే ఒక సూక్ష్మమైన విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ విషం ఎవరిపై పడితే వారిపై దాడి చేయదు. అది ఖచ్చితంగా నిర్దిష్టంగా వెళ్లి కణాలను కలిపి ఉంచే ఆ డెస్మోగ్లీన్ 1 అనే ప్రోటీన్ను కత్తిరించేస్తుంది. అంటే పెంఫిగస్ వల్గారిస్లో మన శరీరం ఏదైతే పొరపాటు చేసిందో, ఇక్కడ బ్యాక్టీరియా ఉద్దేశపూర్వకంగా అదే ఆయుధాన్ని ప్రయోగిస్తుందన్నమాట. అదే కదా ఆశ్చర్యం. దానివల్ల చర్మం కణాలు విడిపోయి బొబ్బలు వచ్చేలా చేస్తుంది. ఈ మెకానిజమ్స్ అన్నీ వింటుంటే ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్లుగా ఉంది. మరి ఈ అతుకులకు సంబంధించిన జన్యుపరమైన సమస్య ఎపిడెర్మోలిసిస్ బుల్లోసాలో ఏమవుతుంది? ఇది ఇంకొక రకమైన సమస్య. అంటే ఇది ఆటోఇమ్యూన్ కాదు, బ్యాక్టీరియా కాదు, పుట్టుకతోనే వచ్చే సమస్య కదా? అవును, ఇది జన్యుపరంగా కెరాటిన్ లేదా ఇతర కణాల అతుకులకు సంబంధించిన ప్రోటీన్ల నిర్మాణంలోనే లోపం వల్ల వస్తుంది. మనం గోడ కట్టేటప్పుడే సిమెంట్ నాణ్యత లేకపోతే ఎలా ఉంటుందో ఇది అలాంటిదే. పాపం, పిల్లలు చాలా ఇబ్బంది పడతారు కదా? అవును, ఈ పిల్లలకు చర్మం ఎంత సున్నితంగా ఉంటుందంటే కనీసం వాళ్లు వేసుకునే దుస్తుల రాపిడి తగిలినా లేదా చిన్న గాయం తగిలినా వెంటనే పైపొర విడిపోయి బుబ్బలు వచ్చేస్తాయి. చాలా కష్టం. ఇప్పటివరకు మనం రోగనిరోధక వ్యవస్థ కణాలను ఎలా విడగొడుతుందో, అలాగే పైపులను ఎలా బ్లాక్ చేస్తుందో చూశాం. ఇప్పుడు మన కణాలు అతిగా ప్రతిస్పందిస్తే, అంటే కణాలు విపరీతంగా వృద్ధి చెందితే ఏం జరుగుతుందో చూద్దాం. తప్పకుండా. ఇది ఇంకొక వేరే స్పెక్ట్రమ్ అన్నమాట. పత్రాల్లో ఉన్న సోరియాసిస్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో కణాల జీవితచక్రం వేగవంతమవ్వడమేంటి? అసలా ప్రక్రియలో ఏం జరుగుతుంది? సాధారణంగా మన చర్మం అడుగున పుట్టిన ఒక కణం పైకి ప్రయాణించి పాతబడిపోయి రాలిపోవడానికి దాదాపు 28 రోజులు పడుతుంది. ఇదొక క్రమబద్ధమైన ప్రక్రియ. అంటే దాదాపు ఒక నెల సమయం. మరి సోరియాసిస్లో? సోరియాసిస్లో రోగనిరోధక వ్యవస్థ పంపే తప్పుడు సంకేతాల వల్ల ఈ ప్రక్రియ కేవలం 3 నుంచి 5 రోజుల్లోనే జరిగిపోతుంది. 3 రోజుల్లోనా? అంటే కణాలు విపరీతంగా పుట్టుకొచ్చేస్తాయా? అవును, కణాలు విపరీతంగా పెరిగిపోతాయి. దీన్నే ఎపిడెర్మల్ హైపోప్లాసియా అంటారు. పాత కణాలు రాలిపోవడానికి సమయం లేక అవి ఒకదానిపై ఒకటి మందంగా పేరుకుపోయి ఆ ఎర్రటి మచ్చలు, వాటిపై వెండి రంగులో పులుసులు ఏర్పడతాయి. ఓహో, ఆ సిల్వరీ స్కేల్స్ అందుకే వస్తాయన్నమాట. దీంట్లో మన్రో మైక్రో అబ్సెసిస్ అని కూడా ఒక పదం చూశాను. అవి ఆ పులుసులలో ఉండే చిన్న చిన్న చీముకురుపుల్లాంటివా? అవి సాధారణ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే చీముకురుపులు కావు. మరేమిటవి? రోగనిరోధక వ్యవస్థ పంపే ఆ వాపు సంకేతాల వల్ల రక్తంలోని తెల్లరక్త కణాలు అంటే న్యూట్రోఫిల్స్ చర్మం యొక్క పైపొరలోకి చొచ్చుకుని వస్తాయి. అలా పేరుకుపోయిన ఈ కణాల గుంపులని మన్రో మైక్రోయాప్సిసిస్ అంటారు. అర్థమైంది. మరి ఈ కణాల వేగాన్ని ఎలా తగ్గిస్తారు? ఈ విపరీతమైన కణాల వృద్ధిని నిలువరించడానికే వైద్యులు విటమిన్ డి అనలాగ్స్ను వాడతారు. ఇవి చర్మ కణాల రిసెప్టర్లకు అతుక్కుని నెమ్మదించండి, ఇంత వేగంగా విభజన చెందకండి అని జన్యుపరమైన ఆదేశాలు పంపుతాయి. ఒక రకంగా బ్రేక్ వేస్తాయన్నమాట. అవును. ఈ జన్యుపరమైన ప్రతిస్పందన ఒకెత్తు అయితే, బయటి వస్తువులకు మన శరీరం రియాక్ట్ అయ్యే విధానం మరో ఎత్తు. ఉదాహరణకు కాంటాక్ట్ డెర్మటైటిస్.
ఇది చాలా కామన్గా చూస్తుంటాం మనం. కొందరికి ఆర్టిఫిషియల్ నగలు, ముఖ్యంగా నికెల్ లాంటి లోహాలు తగిలితే చర్మం కందిపోయి వాచిపోతుంది గదా, దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఇది ఒక రకమైన ఎలర్జిక్ రియాక్షన్. ఈ పత్రాలో స్పాంజియోసిస్ అనే పదం పదే పదే కనిపించింది. అంటే మైక్రోస్కోప్లో చూస్తే నిజంగానే చర్మం స్పాంజ్లా మారుతుందా? అవునండి, అక్షరాల చర్మం ఒక స్పాంజ్లానే కనిపిస్తుంది. ఏంటంటే నికెల్ లాంటి లోహం మొదటిసారి చర్మానికి తగిలినప్పుడు చర్మంలోని లాంగర్హాన్స్ కణాలు అనే నిఘా కణాలు ఆ లోహపు అణువులను పట్టుకునేం చేస్తాయి? వాటి ఫోటోని తీసుకొని లింఫ్ నోడ్స్లో ఉండే టీ కణాలకు చూపిస్తాయి. ఆ టీ కణాలు దీనికి గుర్తుపెట్టుకుంటాయి. ఇదొక విధమైన సైనిక శిక్షణ లాంటిది. ఓహో, ముందే ట్రైనింగ్ తీసుకుంటాయన్నమాట. అవును. మళ్ళీ ఎప్పుడైనా ఆ లోహం చర్మానికి తగిలిన వెంటనే ముందుగానే శిక్షణ పొందిన ఈ టీ కణాలు ఉగ్రరూపం దాల్చి ఆ ప్రదేశంపై దాడికి దిగుతాయి. అప్పుడు వాపు వస్తుందా? ఖచ్చితంగా. ఆ పోరాటంలో వాపు వచ్చి చర్మకణాల మధ్య ద్రవం విపరీతంగా నిండిపోతుంది. కణాలు విడిపోకుండా అతుక్కునే ఉంటాయి, కాని వాటి మధ్య ద్రవం చేరడం వల్ల సాగిపోయి మైక్రోస్కోప్ కింద చూస్తే అచ్చం నీళ్లు పీల్చుకున్న స్పాంజ్లా కనిపిస్తాయి. అందుకే దాన్ని స్పాంజియోసిస్ అంటారనమాట. అవును. ఒక చిన్న లోహానికి మన శరీరం ఇంత పెద్ద సైనిక చర్యకు దిగుతుందన్నమాట. నిజంగా ఈ రోగనిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అయితే ఎన్ని రకాల ఆకృతులను, విధ్వంసాలను సృష్టిస్తుందో కదా. రోగనిరోధక వ్యవస్థ చేసే విధ్వంసం ఒక్కోసారి ఒక్కో ఆకారంలో కూడా ఉంటుంది తెలుసా? ఎలా? ఉదాహరణకు హెర్పెస్ వైరస్ లాంటివి సోకినప్పుడు రోగనిరోధక వ్యవస్థ చేసే పోరాటం వల్ల చర్మంపై బాణాలు వేసే లక్ష్యం ఆకారంలో ఎర్రటి మచ్చలు వస్తాయి. ఓ, టార్గెట్ షేప్లోనా? అవును. దీనిని ఎరిథీమా మల్టిఫార్మే అంటారు. పేగులకు చర్మానికి మధ్య ఉన్న ఒక విచిత్రమైన కనెక్షన్ గురించి కూడా నేను చదివానీ పత్రాల్లో. మీరు సీలియాక్ డిసీజ్ గురించి చెప్తున్నారా? అవును. పేగుల్లో గ్లూటన్ పడకపోవడం వల్ల వచ్చే సీలియాక్ డిసీజ్ ఉంటే చర్మంపై డెర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ వస్తుంది కదా. అసలు పేగుల్లో ఉండే సమస్యకు మోచేతుల మీద వచ్చే బొబ్బలకు సంబంధమేంటి? ఇది చాలా ఆసక్తికరమైన క్రాస్ రియాక్షన్. పేగుల్లో గ్లూటెన్కి వ్యతిరేకంగా తయారయ్యే ఐజీఏ యాంటీబాడీలు రక్తంలో ప్రయాణించి పొరపాటున చర్మంలో ఉండే ఎంజైమ్లను కూడా శత్రువులని భావించి దాడి చేస్తాయి. అంటే కన్ఫ్యూజ్ అయి చర్మంపై కూడా దాడి చేస్తాయన్నమాట. అదే జరుగుతోంది. అందుకే పేగుల సమస్య ఉంటే చర్మం మీద బొబ్బులు వస్తాయి. అలాగే లైకెన్ ప్లానస్ అనే వ్యాధిలో టీ కణాలు చర్మం కింది పొరపై దాడి చేస్తాయి. దానివల్లేమవుతుంది? దీనివల్ల ఆ పునాది దెబ్బతిని మైక్రోస్కోప్లో చూస్తే ఆ ప్రదేశం రంపపు పళ్లలాగా, అంటే సాటూ థ్రెటెడ్ రిడ్జెస్ లాగా జిగ్జాగ్గా తయారవుతుంది. ఈ ఆటోఇమ్యూన్ వ్యవస్థ కేవలం ఆకృతులను మార్చడమే కాదు, చర్మం రంగును కూడా తుడిచేస్తుంది కదా. మెలనోసైట్లపై దాడి చేసి చర్మంపై తెల్లమొచ్చలు సృష్టించే విటిలిగో గురించి కూడా పత్రాల్లో ఉంది. అవునండి. విటిలిగోలో మెలనోసైట్స్ని మన ఇమ్యూన్ సిస్టమే నాశనం చేస్తుంది. అలాగే చర్మానికి నాడీ వ్యవస్థకి ఉన్న సంబంధాన్ని చూపే న్యూరోఫైబ్రోమాటోసిస్ గురించి కూడా చదివాను. డెర్మిస్లోని చిన్న నరాల చుట్టూ ఉండే శ్వాన్ కణాలు కణితులుగా మారటం చూస్తుంటే శరీరంలోని ప్రతి వ్యవస్థ చర్మంతో ఎంతగా ముడిపడి ఉందో అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఇంకా రేడియేషన్ ప్రభావం వల్ల చర్మంలో టీజీఎఫ్ బీటా పెరిగిపోయి కణజాలం గట్టిపడి ఫైబ్రోసిస్కి దారితీసే ప్రక్రియ కూడా ఉంది. ఇవన్నీ శరీరం తనను తాను రక్షించుకునే లేదా కన్ఫ్యూజ్ అయ్యే వివిధ మార్గాలకు నిదర్శనం. ఇప్పుడుదాకా జరిగిన ఈ లోతైన విశ్లేషణను ఒకసారి సమీక్షిస్తే చర్మం అనేది కేవలం మన లోపలి అలయబాలను కప్పి ఉంచే ఒక కవచం మాత్రమే కాదు అని స్పష్టమైంది. అవును, అదొక చాలా యాక్టివ్ ఆర్గాన్. అదొక జన్యువుల అల్లిక, హార్మోన్ల ప్రవాహం మరియు రోగనిరోధక వ్యవస్థల నిరంతర కాపలాతో కూడిన అత్యంత చురుకైన అవయవం. పేగుల సమస్యలైన సీలియాక్ డిసీజ్ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఆస్తమా వంటివి చర్మవ్యాధులతో నేరుగా ముడిపడి ఉండటం మనం ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యకరం గదా. నిజమే. మన శరీరాన్ని విడివిడి విభావాలుగా చూడలేమని ఇది ఖచ్చితంగా నిరూపిస్తోంది. సాధారణంగా మనం చర్మాన్ని బాహ్య ప్రపంచం నుండి మనల్ని రక్షించే ఒక అడ్డుగోడలాగే చూస్తుంటాం. కానీ నికెల్ లాంటి ఒక లోహాన్ని తాకినప్పుడు లేదా చిన్న జన్యులోపం ఉన్నప్పుడు అదే చర్మం రోగనిరోధక వ్యవస్థకు తప్పుడు సమాచారం ఇచ్చి శరీరమంతటా అలర్జీలను సృష్టిస్తోంది. అవును. దీన్ని బట్టి చూస్తే మన చర్మం నిజంగా ఒక అడ్డుగోడనా
లేక బయటి ప్రపంచంతో మరియు మన అంతర్గత వ్యవస్థలతో నిరంతరం సంభాషించే ఒక అత్యంత సున్నితమైన వంతెన? బాహ్య ప్రపంచం ఎక్కడ ముగుస్తుంది, మన శరీరం ఎక్కడ మొదలవుతుంది అనే ఈ రేఖ ఎంత సన్నగా ఉందో కదా! ఇది నిజంగా మనల్ని తీవ్రంగా ఆలోచింపజేసే విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.